శ్రీ గురుభ్యో నమ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. జగద్గురువులైన శ్రీమన్ మధ్వాచార్యుల ప్రప్రథమ శిష్యులైన శ్రీ పద్మనాభ తీర్థుల కరకమల సంజాతులైన లక్ష్మీధర తీర్థుల ఒక పరంపరలో ధృవతారలాగా వెలిసిన వారే మహానుభావులైన శ్రీపాదరాజుల వారు. ద్వైత వేదాంత సామ్రాజ్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందిన ఈ మహానుభావులు కేవలం వ్యాస సాహిత్యంలో మాత్రమే కాకుండా దాస సాహిత్యంలో కూడా, అంటే ఎలాంటి దాస సాహిత్యము, ఆనంద తీర్థుల వారి నుంచి బోధించబడిన మరియు నరహరి తీర్థుల వారి నుంచి ముందు వరిచిన ఈ దాస సాహిత్యంలో కూడా వివిధమైన పాటలను, దీర్ఘకృతులు, ఉగాభోగములు ఇవన్నీ మనకు శ్రీపాదరాజుల వారు అందించారు. అలాంటి ఒక దీర్ఘకృతియే ఈ మధ్వనామము. మనమందరం మాధులం కాబట్టి మాధ్వ సాంప్రదాయం గురించి, మధ్వ సిద్ధాంతాన్ని స్థాపించిన మధ్వాచార్యుల గురించి మనం తెలుసుకోవడం అత్యంత అవసరం. ఈ మధ్వనామంలోనే విశిష్టంగా మధ్వాచార్యుడి మూల రూపమైన వాయుదేవుడి గురించి, వాయుదేవుడి అవతారత్రయములు అంటే హనుమావతారం, భీమావతారం మరియు మధ్వాచార్యుల అవతారం, ఈ 3 అవతారాల్లో వాయుదేవుల వారు మనకు చూపించిన భక్తి, నడిచిన మార్గము, పాటించిన ధర్మము ఇవన్నీ పురాణాల్లోని సన్నివేశాలను తీసుకుంటూ శ్రీపాదరాజుల వారు ఈ మధ్వనామంలో మనకు వాయుదేవుడి ఒక వర్ణనను చేసి ఇచ్చారు. స్త్రీలందరం మనం నిత్యము చేసే ఈ పారాయణం చాలా పుణ్యకరం. అదే పారాయణము మనం అర్థానుసంధానంగా మన యోగ్యతానుసారంగా మనం చేస్తే అది ఇంకా పుణ్యకరం అవుతుంది. కాబట్టి ఈ ఉద్దేశముతో ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాను. కాబట్టి పెద్దలందరూ దీన్ని అనుమోదిస్తారని కోరుకుంటూ అందరూ దీన్ని ఆశీర్వాదించాలి అని కోరుతున్నాను. భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.